హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్లో వీడియోస్ రాక దాదాపు 4-5 రోజులు అయిందనమాట. చిన్న చిన్న వర్క్స్ ఉండడం వల్ల, అంటే మా ఓన్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వాటి వల్ల కొద్దిగా డిలే అయింది. సో క్షమించండి. సో ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే అప్ టు డేట్ వస్తూ ఉంటాయి. సో ఇది నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఇల్లు వచ్చేసి మా బ్రదర్ వాళ్ళది. దీంట్లో మెయిన్ కంటెంట్ ఏంటంటే శానిటరీ వర్క్స్ అనమాట. షింక్లో నీళ్లు, వాష్రూమ్స్ వాటర్, తర్వాత ఇప్పుడు బాత్రూమ్స్లోంచి వేస్టేజ్ వాటర్ బయటికి ఎలా వెళ్తున్నాయి, పైప్ లైన్ సిస్టమ్ గురించి ఎంత ఖర్చు అయింది, దానికి ఏ విధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఇంటిని ఏ విధంగా ఈ పైప్ లైన్ సెట్టింగ్ చేయడం అయింది, అంటే ముందే ఏర్పాటు చేసుకోవచ్చా, ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ డీటెయిల్స్తో పాటు సుమారు ఖర్చు ఎంత అయింది అనేది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కుదిరితే ఈ డీలర్షిప్ చేసిన, అంటే ఈ వస్తువులు తీసుకొచ్చిన కాంటాక్ట్ నెంబర్, వర్క్ చేసిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడానికి చూస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ మెటీరియల్, ఎలాంటి మెటీరియల్ వాడాలనే దగ్గర నుంచి మనం ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాము. స్టాక్ చూసి మీకు డీటెయిల్స్ చెప్తాను. సో దీంట్లో ఏంటంటే వాష్రూమ్ సంబంధించి, అంటే లావెట్రిన్ పైపులు ఈ టైపు, ఒక్క నిమిషం, డన్. లావెట్రిన్కి సంబంధించి ఈ పైప్ యూజ్ చేశారనమాట. దీనికి ఏ కంపెనీయో ఇక్కడ పైప్ కట్ అయిపోయింది. ఆశీర్వాద్ కంపెనీ అనమాట. చూసారు కదా, ఆశీర్వాద్ లోగో ఇక్కడ కనపడుతుంది. దీనికి లోపల ఇది చూసారు కదా, రబ్బర్ బీడింగ్తో వచ్చింది. ఇది గమ్ వేయకున్నా కానీ చాలా టైట్గా ఫిట్ అవుతుంది అనమాట. సో అదర్వైజ్ గమ్ వేసుకున్నా కానీ ఇంకా స్టాండర్డ్ ఉంటుంది. దీని గేజ్ చూస్తే హెవీ గేజ్ అనమాట. దీన్ని ఎలాంటి పందికొక్కులు కానీ ఎలాంటి, అంటే ఇవి చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. మెటీరియల్ చాలా ఏళ్ళు మన్నిక కలిగి ఉంటుంది. సో దీని నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సుధాకర్ పైపులు యూజ్ చేశారనమాట. మీరు ఇక్కడ ఆల్రెడీ ఫిట్ చేశారు చూడండి, సుధాకర్ పైపులు యూజ్ చేశారు. దీనికి సంబంధించి మనం 2 బ్రాండెడ్ కంపెనీసే యూజ్ చేశారనమాట. ఫస్ట్ షింక్ దగ్గర నుంచి ఎలా ఏర్పాటు చేశారో చూద్దాము. ఇది కిచెన్ పార్ట్ వచ్చేసి, ఎలాగో ఇక్కడ షింక్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ షింక్ సంబంధించి ఈ కార్నర్లో ఇక్కడ గోడకు బెజ్జం వేయాల్సి వచ్చింది అనమాట. అంటే దీన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చు. ఏది, మనకి కాంక్రీట్ వేయక ముందే ఈ పైపులు ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే, వీటిలో సిమెంట్ పడి దాని తర్వాత అది బ్లాకేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఆ బ్లాకేజ్ని నివారించడానికి ఈ పైప్ లైన్స్ అనేవి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. సో అప్పుడు ఏర్పాటు చేసుకున్న కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే, మనం ఆల్రెడీ కాంక్రీట్ చేసిన బేస్ని మొత్తం తవ్వాల్సి వస్తుంది. దాన్ని చిన్నగా మనం పలుగులతో పారలతో తీయడానికి అయితే అవ్వదు, మిషనరీ అయితే కావాలి. సో దానికోసం ఈ శానిటరీ వర్క్ చేసే వాళ్ళు కొద్దిగా అడిషనల్గా ఛార్జ్ చేసే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము, వీటిని ఎలా ఏర్పాటు చేశారో చూద్దాము రండి. బెడ్రూమ్లో సంబంధించింది శానిటరీ వర్క్ ఎలా జరిగింది. సో ఇక్కడ నుంచి బెడ్రూమ్లో ఒకటే, ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ ఇక్కడ ఏర్పాటు అవుతుంది అనమాట. వెస్ట్రన్ టాయిలెట్ కోసం ఇక్కడ నుంచి డైరెక్ట్గా గోడకు బెజ్జం వేసి బయటకి ఇచ్చేసారనమాట. నెక్స్ట్ మీకు అటువైపు, అంటే బ్యాక్ సైడ్ వీడియో తీసేటప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి, ఇది సింగిల్. ఈ బెడ్రూమ్కి ఇది ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో నెక్స్ట్ బెడ్రూమ్కి మనం చూద్దాము. సో దీంట్లో యూజ్ చేసిన బెండ్లు కూడా చూడండి, హెవీ క్వాలిటీ. ఎందుకంటే ఎక్కువ లైఫ్ ఉండడానికి కొద్దిగా కాస్ట్లీ ఇచ్చారు. లోపల ప్రతిదానికి మనం గమనిస్తే ఈ బీడింగ్ ఇచ్చారనమాట. వీటి వల్ల ఏంటంటే పైపు మనం అటాచ్ చేసినప్పుడు గ్రిప్ అనేది ఉంటుంది. శాంపిల్గా మీకు ఒకసారి చూపిస్తారండి. సో ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ని మనం ఈ విధంగా జాయింట్ చేసినప్పుడు ఈ రబ్బర్ బీడింగ్ ఉండడం వల్ల చాలా హార్డ్గా పట్టుకుంటుంది అనమాట. ఇది మనం తిరిగి రావడానికి ఆస్కారం తక్కువ. సో ఈ విధంగా మన శానిటరీ వర్క్ కానీ లేకపోతే వేస్ట్ వాటర్ వర్క్ సంబంధించి మనం జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం టైల్స్ కానీ లేకపోతే మార్బుల్స్ కానీ ఏది వేయించుకున్నా కానీ దాన్ని తవ్వి తీయడానికి అయితే కష్టం. సో ఇక్కడ ఇంకా పైప్ సెట్ చేయలేదు, సెట్టింగ్ అయితే తవ్వి రెడీ చేసుకున్నారనమాట. సో ఈ విధంగా మనం శానిటరీ సంబంధించిన పనులైతే చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే, ఎలక్ట్రిసిటీ సంబంధించింది అయితే మనం ఒకసారి, ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డుని తీసి మళ్ళీ లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి దీన్ని టైల్స్ కానీ లేకపోతే
ఇంకేదైనా మార్బుల్స్ వాట్ ఎవర్ మనం సరిగ్గా కాంక్రీట్ చేసేసినా కానీ దాన్ని తవ్వి తీయలేము. ఎందుకంటే ఇది మొత్తం మన వస్తువులతో నిండిపోయి ఉంటుంది. వర్క్ చేయాలంటే చేసుకోవచ్చు, ఇక తప్పని పరిస్థితులు చేసుకోవడం తప్ప రెగ్యులర్గా మనం వాడకల్లో పరిస్థితుల్లో మనం వేరే ప్లేస్లో ఉండి వర్క్ చేయాలంటే కష్టం. కాబట్టి ఇది మాత్రం జాగ్రత్త చూసుకోవాలి, క్వాలిటీ గల వస్తువులు అయితే తీసుకోవాలి. ఇటుపక్క మనం ఇంకొక వాష్రూమ్ వస్తుంది అనమాట. ఆ వాష్రూమ్ చూపిస్తా. ఓకే, బయట పక్క వస్తే అక్కడ చాంబర్ ఉంది కదా, కుండి వర దగ్గర నుంచి ఇటు వేస్ట్ వాటర్ కోసం ఒక పైప్ వేశారు. దీన్ని ఏంటంటే వేస్ట్ వాటర్ పైప్కి ఇక్కడ వాష్రూమ్ సంబంధించి ఒక వర ఆల్రెడీ తవ్వేశారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ తవ్వేశారు, ఇది తవ్వింది వర. ఇది వేస్ట్ వాటర్ వెనక్ సైడ్ వెళ్ళటానికి ఈ హౌస్ ఓనర్కి ఏంటంటే ఈ వేస్ట్ వాటరు వెనక వైపు చాలా ఖాళీ ప్రాంతం ఉందన్నమాట. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మళ్ళించుకున్నారు. సో ఆ విధంగా ఈయన ఈ పైపులు అడిషనల్గా వేసుకున్నవి. దీని నుంచి ఇట్లా బయటికి వెళ్ళిపోయింది అనమాట ఇది. ఓకే, అవతల పూర్తిగా దరికి వెళ్ళిపోయింది. చూసారు కదా, మీరు వీడియోలో చూడొచ్చు, అది పూర్తిగా చివరికి వెళ్ళిపోయింది. అలా వాళ్ళ ఖాళీ ప్లేస్లో వాటర్ వెళ్ళిపోతాయి. ఇందాక మనం ఆ 2 బెడ్రూమ్లో చూసాం కదా, ఇక్కడ నుంచి వీళ్ళు ఈ పైపు ఇట్లా అటాచ్ చేసేసారనమాట. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా అప్స్టైర్లో కూడా మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే అది వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇదే ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి అప్పుడు దీన్ని ఈ బేస్మెంట్ ఈ ఏరియాలో దిగుతుంది కాబట్టి ఇక్కడ అడిషనల్గా ఇక్కడ ఒక వాల్వ్ ఇచ్చి వదిలిపెట్టారనమాట. లేకపోతే 2 విషయాలకి ఇచ్చి ఉండొచ్చు. వాష్రూమ్ సంబంధించి ఆ బావి నుంచి వచ్చే గ్యాసెస్ పైన రిలీజ్ అవ్వడానికి కూడా ఇచ్చి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ విధంగా ఈ శానిటరీ వర్క్సర్ సెట్ చేశారు. సో దీనికి వచ్చిన కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఓన్లీ వర్కర్స్ వచ్చేసి 18,000 ఛార్జ్ చేశారనమాట. ఈ సామాన్లు వచ్చేసి ఇదొక పైప్ వచ్చేసి 1,200 రూపాయలు అనమాట. ఓన్లీ 1 పైప్ 1,200 రూపాయలు. ఈ బెండ్స్ ఉన్నాయి కదా, ఇవి కనీసం 180 to 200 రూపీస్ పడ్డాయి అనమాట. అంటే బల్క్గా తీసుకున్నాం సుమారు. దీంట్లో ఎల్ బెండ్లు కూడా 150 రూపీస్ దాకా పడ్డాయి. ఈ పైపులు ఉన్నాయి కదా, మనం అంతకుముందు అంటే ఇటుక టైప్లో కాల్చిన పైపులు వాడేవాళ్ళం. కానీ ఈ పైప్ వచ్చేసి ఒకటి 10 ఫీట్స్ పైపు, 10 ఫీట్స్ పైపు అక్షరాల 1,850 రూపాయలు పడింది అనమాట. అంటే హెవీ కాస్ట్ అనమాట. ఇవి మనం ఇంత కాస్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం కాబట్టి శానిటరీ వర్కర్స్తో మనం జాగ్రత్తగా ఉండి చేయించుకోవడం మన బాధ్యత. దాంట్లో మిస్టేక్ వచ్చిన తర్వాత ఈ పైపును పాడు చేశారనుకోండి తెలియక, ఈ 1,800 రూపాయలు లాస్ అవడమే. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా సమాచారం లేదా ఈ డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.